ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంతోషంగా సంబరాలు చేసుకుంటే యువరాజ్ బయటకు వచ్చేస్తాడా? చెప్పవే, చెప్పు. యువరాజ్ ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఈవిడేం చేసింది? ఇంటికి పెద్ద అని చెప్పుకుంటే సరిపోదు. పెద్దరికం నిలబెట్టుకోవాలంటే పెద్దరికం పనులు కూడా చేసి తీరాలి. నిషిక, ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా యువరాజ్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఏ లోపమూ లేదు. కౌశికి ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసం, మన పరువు నిలబెట్టడం కోసమే చేస్తుంది. అయితే పరువు కాపాడి ప్రాణాలు తీస్తూ ఉన్నా మేము చూస్తూ కూర్చోవాలి తప్ప నోరెత్తి మాట్లాడకూడదు. అంతే కదా బా? అంటే నువ్వు కూడా నాదే తప్పంటున్నావా పిన్ని? అంటా ఉండా అమ్మి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నీ తప్పే. అయినా నీకు వీళ్ళ మీదున్న ప్రేమలో కొంచెం నా కొడుకు మీదున్నా నా కొడుకుని ఎప్పుడో విడిపించుకొని వచ్చిండేదానివి. అత్తగారు, అసలు ఆ దివ్యాంక చెప్పించిన న్యూస్ లో ఎంత నిజముందో తెలియకుండా ఎందుకింత ఆవేశపడుతున్నారు? మా ఆయన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపైపోతున్నారని తెలిసినా కూడా నోరు మూసుకొని కూర్చోవాలా? అమ్మ కౌశికి, ఇక్కడ డిస్కషన్ పెడుతూ కూర్చుంటే వేస్ట్. ముందు స్టేషన్ దగ్గరికి వెళ్ళి న్యూస్ లో చూపించింది నిజమో కాదో కనుక్కుందాం. అనయ్య, ఆల్రెడీ అక్కడికి మన లాయర్ని పంపించాను. ఎవరిని అసలు లోపలికే అలౌ చేయట్లేదంట. నేను ఇప్పుడే హెచ్ఆర్సీ వాళ్ళతో, మినిస్టర్ గారితో మాట్లాడతాను బాబాయ్. అమ్మే, మన ఆఫీస్ మీద దాడి జరిగినట్టు దివ్యాంకకి ఎలా తెలిసింది దాత్రి? మినిస్టర్ గారు వెంటనే మాట్లాడతానని చెప్పారు బాబాయ్. నిజంగా ఇది పోలీసుల పని అయితే ఎవరిని వదలనని చెప్పారు. హెచ్ఆర్సీ వాళ్ళు కూడా వెంటనే ఏం జరిగిందో కనుక్కుంటామని చెప్పారు. పిన్ని, అవసరమైతే ఆ జేడీ మీద యుద్ధం చేసైనా తమ్ముడిని జాగ్రత్తగా తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ కౌశికి ఉండగా నా తమ్ముడికి ఏమీ కాదు కానివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.